ప్రకటించని ఎడల నాకు శ్రమ. ఆయనకే శ్రమ, మనకు శ్రమ. ఏమండి, యేసుక్రీస్తును రక్షకుడుగా అంగీకరించిన ప్రతి ఒక్కరికి కూడా ఆత్మదేవుడు చెప్తున్న సంగతి ఏమిటంటే, నీవు నీ స్నేహితులకు కానీ, నీ బంధువులకు కానీ, నీ కులస్తులకు కానీ, నీ ఇంటి వారికి కానీ నీవు సువార్త ప్రకటించకపోతే నీకు కూడా శ్రమే. ఎందుకంటే సువార్త ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నదని అపోస్తలులైన పౌలు భక్తులు చెప్తున్నారు. మీ దైవజనులు కూడా, దేవుని ప్రజలారా, ఈ సువార్త సభలను ఏర్పాటు చేశారంటే కొంతమంది సేవకులను పిలిపించి, కొంతమంది దైవజనులను పిలిపించి ఈ గ్రామ ప్రజలకు రక్షణ సువార్తను ప్రకటించాలి. ఎందుకంటే వారి ద్వారా దేవుడు ఏం మాట్లాడతాడో, ఎవరి హృదయంలోంచి ఏ ఆత్మ సంబంధమైన సంగతులు వెల్లడి చేసి, ఎవరి హృదయాలను కదిలించి, ఎవరి హృదయాలను దేవుడు తెరుస్తాడో, లూదియా హృదయం తెరవన్నట్లు ఈ సభలలో కొంతమంది హృదయాలను దేవుడు తెరవటానికి ఇష్టపడుతున్నాడు. అందుకోసమే సేవకుల ద్వారా ఈ సువార్త మీటింగులు ఏర్పాటు చేయడం జరిగింది. సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అని అపోస్తలుడైన పౌలు భక్తుడు ఒక మాట తెలియజేస్తున్నాడు. అదే అపోస్తలుడైన పౌలు భక్తుడు కొరింథీ సంఘములతో మాట్లాడుతున్న మాట్లాడు 15వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. 15వ అధ్యాయం 3వ వచనం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక. మొదట మీకు అప్పగించి తిని లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, అమ్మా సమాధి చేయబడను, లేఖనముల ప్రకారము మూడవ దినమున లేపబడతాడు. మన పాపముల నిమిత్తము క్రీస్తు మృతి పొందెను. ఎవడో ఒకడు సన్నాసుడు చెప్తున్నాడు, 3 మేకులు పీక్కోలేనాడు మిమ్మల్ని రక్షిస్తాడని ఆ దౌర్భాగ్యుడు మాట్లాడుతున్నాడు. 3 మేకులు పీక్కోలేనంటే అసమర్థుడు కాదు, నేను ప్రకటిస్తున్న యేసయ్య మన పాపముల నిమిత్తము ఏమండి సర్వ మానవాళి పాప పరిహారార్థమై యజ్ఞ పశువుగా బలి పశువుగా ఆయన మరణించడానికి భూలోకానికి మనుషుకున్నాడుగా వచ్చాడు ఆయన. అది కంటున్న అపోస్తలుడైన పౌలు గారు మరొకసారి చదువుకున్న మాట, నాకు ఇయ్యబడిన ఉపదేశమును అదేమనగా చూడండి, లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను. ఎందుకంటే ఆయన చనిపోవడానికి కారణం మనమే. మన పాపముల నిమిత్తము లేఖనములు నెరవేరబడినట్లు, ఏమండి ప్రవక్తల ద్వారా ప్రవచించబడినటువంటి ఆ ప్రవచన లేఖనాలు నెరవేరబడినట్లు ప్రభువు యేసుక్రీస్తు వారు మన పాపముల నిమిత్తమై ఆయన మృతి పొందెను. అయితే మన పాపల నిమిత్తమై మృతి పొందినటువంటి ఆయన అలాగే మట్టిలో కలిసిపోలేదు, కానీ అదే ప్రకారము లేఖనములు నెరవేరినట్లు, ప్రవక్తల ప్రవచనములు నెరవేరినట్లు ఆయన 3వ దినమందు పునరుత్థానుడై మృత్యుంజయుడై సమాధిని గెలిచి ఆయన మరణపు ముళ్ళను విరిచి ఆయన పునరుద్ధాను తిరిగి లేచాడు. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. దేవుని ప్రజలారా, ఆ సువార్త ఏంటంట, మన పాపాల నిమిత్తమై ఆయన చనిపోయాడనే సువార్త ప్రకటింపవలసిన భారము మనందరి మీద మోపబడి ఉన్నది. యేసు ప్రభు ఎందుకు మరణించాడో, యేసు ప్రభు ఎందుకు భూలోకానికి వచ్చాడో, ఆ సత్యాలు ఎరిగినట్టు నీవు ఇతరులకు చెప్పే భారము ఒక బాధ్యత నీకు అప్పగించాడు. యేసు రాబోతుంది, లేక గుడి పైన రాబోతుంది, యేసు ప్రభు మన కోసం సరిపోయాడని సంగతులు వింటున్నావు. ఎవరికైనా చెప్తున్నావా? కాలేజీకి వెళ్ళే పిల్లలు మీ స్నేహితులు చెప్తున్నారా? మీ ఫ్రెండ్స్ ఎవరికైనా చెప్పి ప్రభు సన్నిధికి నడిపించారా? మీ ద్వారా మీ స్నేహితులు ఏమైనా నేర్చుకుంటున్నారా? లేక మీరు కాలేజీలకు వెళ్ళి వాళ్ళ విషయాలను నేర్చుకుని మీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకుంటున్నారేమో. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు,
సువార్త ప్రకటించవలసిన భారము నీ మీద, నా మీద, మనందరి మీద మాపబడి ఉన్నది. సువార్త ప్రకటించకపోతే శ్రమ. శ్రమ ఒక సేవకుడికే కాదు, ఒక సేవకురాలకే కాదు, యేసుక్రీస్తును రక్షకుడిగా అంగీకరించిన ప్రతి ఒక్కరికి ఇది దేవుని ప్రజల ఒక ఆత్మ సంబంధమైన పరిచర్య ఇచ్చాడు. అందుకంటున్నాడు, అయ్యో సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ. ఎందుకంటే చూడండి, అదే మా కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము దేవుని ప్రజలారా 21వ వచనంలో చూస్తే ఒక మాట ఉంటుంది.